మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమ్మ రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మా పోర్ట్ఫోలియో చూసుకున్నప్పుడు యాన్యువలైజ్డ్ రిటర్న్ అని అబ్సల్యూట్ రిటర్న్ అని రెండు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏమన్నా చెప్పేటప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే XARR అని CAGR అని ఇలా చెప్తున్నారు. అసలు రెండింటిలో ఏది క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఒకవేళ SIP ఇన్వెస్ట్మెంట్ అయితే ఏ క్యాలిక్యులేషన్ లో చూసుకోవాలి రిటర్న్స్, లంసమ్ అయితే ఏ క్యాలిక్యులేషన్ లో రిటర్న్స్ చూసుకోవాలంటారు? అసలు వీటన్నింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? అసలు ఇది చాలా మందికి ఉన్న డౌటే. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అదే అంటుంటారు, మేడం మీరు వీడియోస్ లోని CAGR అంటారు, నాకు CAGR ఎక్కడ కనిపించట్లేదు నా పోర్ట్ఫోలియో అనేసి. అసలు ఈ టర్మ్స్ ఏంటో తెలుసుకుంటే ఫస్ట్ చాలా క్లారిటీ వస్తుంది మనకి. నెక్స్ట్ మనము SIPకి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లంసమ్కి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ మన పోర్ట్ఫోలియో కనిపించేవి రెండు ఉంటాయి, యాన్యువలైజ్డ్ రిటర్న్ అని, అబ్సల్యూట్ రిటర్న్ అనేసి అని. సో యాన్యువలైజ్డ్ రిటర్న్ అంటే ఏంటి అంటే ఏ ఇయర్ కా ఇయర్ మనకి రిటర్న్ ఎంత వస్తుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి మన ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ తోని డివైడ్ చేసి ఎన్ని ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈ ఇయర్ కి ఎంత రిటర్న్ ఉంది అన్న డెఫినేషన్ అన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్పేది యాన్యువలైజ్డ్ రిటర్న్. అంటే మీ పోర్ట్ఫోలియోలో చూసుకున్నప్పుడు యాన్యువలైజ్డ్ రిటర్న్ ఉంది అంటే ఈ ఇయర్ లోని ఎంత రిటర్న్ జనరేట్ చేసింది, మీరు పెట్టిన ఫండ్స్, అది మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెట్టినది ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అన్నది చెప్తుంది. అదే అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటంటే మీరు పెట్టడం అంటే మీ పెట్టుబడి ఎంత, ఇప్పుడు ఫైనల్ గా ఉన్న వాల్యూ ఎంత, మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నారు, వీటన్నిటికీ టోటల్ అమౌంట్ చూపిస్తుంది అనమాట. టోటల్ రిటర్న్స్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్సల్యూట్ రిటర్న్ చూసినప్పుడు మీకు అది 50%, 60%, కొన్నిసార్లు 300% కూడా కనిపిస్తూ ఉంటుంది. సో 300% రిటర్న్ మీకు ఇయర్ రాలేదు, మీ మొత్తం అంటే ఇప్పుడు 5 years ఉన్నారు అనుకో, 5 years కి 300% వచ్చినట్టు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకుందాము. ఒక 1 lakh మీరు ఇన్వెస్ట్ చేశారు, ఓకే, అండ్ ఒక 3 years తర్వాత ఈ 1 lakh మీకు 1,50,000 అయింది. సో దీనికి యాన్యువలైజ్డ్ రిటర్న్ వచ్చేటప్పటికి 14.47 అవుతుంది పర్సెంటేజ్. అంటే ఎవ్రీ ఇయర్ మీకు ఎంత పెరిగినట్టు 14.47% రిటర్న్ పెరిగినట్టు. అదే అబ్సల్యూట్ రిటర్న్ కింద తీసుకుంటే 50% ఉంటుంది. సో మీ ప్రొఫైల్లోని అబ్సల్యూట్ రిటర్న్ 50% ఉంది అని మీరు చూసుకుంటే మీకు అది ఎలా కనిపిస్తుంది? అబ్సల్యూట్ రిటర్న్ 50% ఉంది అంటే మీరు పెట్టిన 3 ఏళ్ళకి కలిపి 50% ఉన్నట్టు, 3 ఏళ్ళకి కలిపి 50% ఉన్నట్టు. సో మీరు ఎప్పుడైనా మీ ప్రొఫైల్లోని ఆర్ మీ పోర్ట్ఫోలియోలోని మీ రిటర్న్స్ చూసుకునేటప్పుడు యాన్యువలైజ్డ్ రిటర్న్ చూసుకోవాలి. అది కరెక్ట్ గా అంటే ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ కి మీకు ఎంత రిటర్న్ వచ్చింది అనేసి. యాన్యువలైజ్డ్ రిటర్న్ ఇదే సేమ్ క్యాలిక్యులేషన్ కి 14.47. సో అది ఇయర్ మీకు వచ్చిన రిటర్న్స్. సో అబ్సల్యూట్ అండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్, ఇది క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ కి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ చూసినా కూడా CAGR అని వింటుంటారు. సో CAGR అన్నది ఏంటంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నమాట. ఇది యాన్యువలైజ్డ్ రిటర్న్, బోత్ ఆర్ సేమ్, ఫార్ములా రెండిటికి ఒకటే. కాకపోతే లంసమ్ కి మనం CAGR వాడతాం. ఎందుకు అంటే ఏ ఇయర్ కా ఇయర్ క్యాలిక్యులేషన్స్ మనం 1 time ఇన్వెస్ట్ చేస్తాము, అది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగింది, దానికి ఎంత రిటర్న్ వచ్చింది అన్నది మనం CAGR ద్వారా తెలుసుకుంటాం. సో CAGR ఎప్పుడు కూడా మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు ఏ వీడియోస్ చూసినా లేకపోతే మీరు ఏమైనా ఆన్లైన్ లో కానీ న్యూస్ లో కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు CAGR మాట్లాడతారు. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ సింగిల్ టైం మీరు పెడితే అది ఎంత పెరిగింది అన్న దాని గురించి వాళ్ళు కంటిన్యూస్ గా ఎక్కడ మాట్లాడతారు. CAGR చూసుకొని మీరు SIPలు చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా మీకు ఫండ్ రికమెండేషన్ CAGR ఎంత వచ్చింది అని చెప్పినప్పుడు SIP కూడా మీకు తెలుసుకోవాలి. SIP క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి. సో మనకి SIP రిటర్న్స్ తెలియాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది XIRR కానీ, పాయింట్ టు పాయింట్ రిటర్న్ కానీ, లేకపోతే రోలింగ్ రిటర్న్ కానీ, వీటిని చెక్ చేసుకోవాలి మనం ఇన్వెస్ట్ చేసే ముందు. అసలు XIRR అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటారు? అంటే మీరు ఇప్పుడు యాన్యువలైజ్డ్ రిటర్న్ అంటే 12 నెలలకు ఒకసారి, అంటే 1 yearకి ఒకసారి ఎంత వచ్చింది ఇయర్లీ అని తెలుస్తుంది. ఈ XIRR అనేది SIP ద్వారా ఎలా తెలుస్తుంది? అంటే మంత్లీనా? మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి ప్రతి ఇంటర్వెల్ లోనే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ అమౌంట్ ఇప్పుడు నేను పెట్టాను ఈ మంత్ లో, దీనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ మంత్ పెట్టాను దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట XIRR. సో అంటే ఇప్పుడు మన SIP పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది XIRR రిటర్న్స్ నుంచే తెలుస్తాయి. సో ఇంకా కరెక్ట్ గా
ఒకవేళ కొనేటప్పుడు నేను ఎస్ఐపి పెట్టాలనుకుంటున్నాను, ఒక ఫండ్ లో నేను ఒక ఎస్ఐపి పెట్టాలి అనుకుంటున్నాను, ఎస్ఐపి చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను చూసుకోవాల్సింది ఏంటి, రోలింగ్ రిటర్న్స్ కానీ పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ కానీ. మనకి కరెక్ట్ గా కావాలంటే రోలింగ్ రిటర్న్ చూసుకుంటే కరెక్ట్ గా ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, పాయింట్ టు పాయింట్ రిటర్న్ అంటే ఏంటి, రోలింగ్ రిటర్న్ అంటే ఏంటి కూడా. సో పాయింట్ టు పాయింట్ రిటర్న్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను Jan 1 కి 2024 ఒక ఇన్వెస్ట్మెంట్ చూసాను పెడదామని, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. Jan 1 2024 నుంచి Jan 1 2025 వరకు ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత రిటర్న్ వచ్చింది, నేను ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఈ రోజు నేను విడ్రా చేసుకుంటే ఆర్ ఈ రోజు నేను దాని వాల్యూ చూసుకుంటే ఎంత రిటర్న్ వచ్చింది అనే దాన్ని పాయింట్ టు పాయింట్ రిటర్న్ అంటారు అనమాట. అంటే స్పెసిఫిక్ డేట్స్ నుంచి. ఇప్పుడు నేను ఎస్ఐపి స్పెసిఫిక్ డేట్ నుంచి తీసుకుంటే, అంటే ఈ పాయింట్ టు పాయింట్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటారా, లేకపోతే మంత్లీ ఎవ్రీ మంత్ అంటారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవ్రీ మంత్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో ఎంత రిటర్న్ వచ్చింది అని ఎస్ఐపి లో చూస్తాం. అదే లంసమ్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెట్టిన అమౌంట్ ఎంత పెరిగింది అని చూసుకుంటాం. సో పాయింట్ టు పాయింట్ రెండు క్యాలిక్యులేషన్స్ మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ రోలింగ్ రిటర్న్స్ అంటారు అనమాట. రోలింగ్ రిటర్న్స్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఇంకా క్లియర్ కట్ క్లారిటీ ఇస్తుంది మనకి. రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ లైక్ Jan 1 2024 నుంచి Jan 1 2025 ఈ మధ్యలో నేను ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, Jan 2 2024 నుంచి Jan 2 2025 కి ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రిటర్న్స్ వస్తాయి, Jan 3 2025 అలా ప్రతి డేకి మనం తీసుకుంటాం అనమాట రోలింగ్ రిటర్న్. సో రోలింగ్ రిటర్న్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఆ ఫండ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు రోలింగ్ రిటర్న్ చూసుకోవాలి, పాయింట్ టు పాయింట్ చూసుకోవాలి, అండ్ XIRR చూసుకోవాలి. అదే లంసమ్కి వెళ్ళేటప్పటికి మనం చూసుకోవాల్సింది సిఏజిఆర్ కానీ అనలైజ్ రిటర్న్ కానీ మనం చూసుకుంటాం అనమాట. నార్మల్గా ఇప్పుడు XIRR ఒక 12% 13% ఉంది అనుకుందాం అండి. ఇప్పుడు XIRR అంటే ఫస్ట్ మంత్ పెట్టాం ఒక 1000 రూపాయలు పెట్టాం, సెకండ్ మంత్ 1000 రూపాయలు పెట్టాం, అలాగా ఇయర్ మొత్తం కంటిన్యూ చేసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా XIRR 13% చూపిస్తుంది. అది ఎలాగా అంటే మంత్లీ పెట్టిన 1000కి 13% వచ్చిందా? అప్పటి వరకు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి ఎంత రిటర్న్ వచ్చిందని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. అంటే మంత్లీ వచ్చిన రిటర్న్ యావరేజ్ చేసి ఇయర్లీ యాన్యువల్లీ చూపిస్తుంది. ఓకే ఓకే. మీ ఏదైతే బ్రోకింగ్ యాప్ ఉంటుందో దాంట్లో మీరు చూసుకునేటప్పుడు XIRR కనుక కనిపిస్తూ ఉంటే అది మీరు అంతవరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కి ఎంత రిటర్న్ వచ్చిందని చూపిస్తుంది టోటల్ గా. అండ్ కొన్నిసార్లు మనకి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని కూడా చూపిస్తుంది. అన్రియలైజ్డ్ అంటే ఏంటి అంటే, సో ఫార్ ఇంతవరకు మీరు పెట్టిన అమౌంట్ ఇది, దాని వాల్యూ ఇంత ఉంది అండ్ ఇంత ప్రాఫిట్ ఉంది అని మనకు చూపిస్తుంది. చాలా మందికి డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది. బట్ అన్రియలైజ్డ్ అంటే ఏంటంటే, మీరు విత్డ్రా చేయలేదు కాబట్టి అది ఇంకా మీకు ప్రాఫిట్ లో, అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా మీరు విత్డ్రా చేయలేదు కాబట్టి అది అన్రియలైజ్డ్, మనం తీసుకోలేదు కాబట్టి అది ఇంకా అక్కడ చూపిస్తూ ఉంటుంది. లాస్ అయితే నెగిటివ్ లో చూపిస్తుంది, ప్రాఫిట్ అయితే పాజిటివ్ లో చూపిస్తుంది. ఐ థింక్ ఇంతవరకు అందరికి క్లారిటీ ఉంది. మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ప్రాసెస్ లోని మనం చూసుకునేవి 2 ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. ఒకటి సిఏజిఆర్, ఇంకోటి రోలింగ్ రిటర్న్స్. ఇవి రెండు చూసుకుంటే, సిఏజిఆర్ చూసుకున్నప్పుడు మనకి ఆ పర్టికులర్ ఫండ్ ఎంత రిటర్న్స్ వస్తున్నాయో తెలిసిపోద్ది. రోలింగ్ రిటర్న్ మనం చూసుకున్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక ఇయర్ లో నేను ఏ రోజుని ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ ఇయర్ ఆ రోజుకి నాకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఒక యావరేజ్ లో అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ రెండిటి వల్ల మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఫండ్ యొక్క కన్సిస్టెన్సీ తెలుస్తుంది. మనం రోలింగ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా 3 years కి 5 years కి తీసుకుంటాం, తక్కువ ఇయర్స్ కి తీసుకోము. ఎందుకంటే 3 years లోని ఆ ఫండ్ ఎంత క్యాలిక్యులేట్, మనకి ఎంత రిటర్న్ ఇచ్చిందని ఒక దీనికోసం. సో మీకు రోలింగ్ రిటర్న్ సిఏజిఆర్ మీద కొంచెం తక్కువే ఉంటుంది, సమ్టైమ్స్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అది మైండ్ లో పెట్టుకొని ఎస్ఐపి చేసుకునేటప్పుడు రోలింగ్ రిటర్న్స్ ని, అంటే ఐ మీన్ మీరు ఇప్పుడు సిఏజిఆర్ ఎక్కువ ఉండాలంటారా, రోలింగ్ రిటర్న్స్ ఎక్కువ ఉండాలి? మనం ఇన్వెస్ట్ చేసే పద్ధతి బట్టి. మన నంసంకి వెళ్తే సిఏజిఆర్ చూసుకున్నా చాలు, ఓన్లీ సిఏజిఆర్ చూసుకున్నా చాలు. ఆర్ మనం ఎస్ఐపికి వెళ్తే మనం సిఏజిఆర్ అండ్ రోలింగ్ రిటర్న్స్ కూడా చూసుకోవాలి. బికాస్ మనం రెగ్యులర్ గా పెడుతున్నాం కాబట్టి ఒక ఫండ్ సెలెక్షన్ లో చూసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రోలింగ్ రిటర్న్స్ చూసుకుంటారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు నేను పెడుతున్నాను కదా, మార్కెట్ నీ ట్రెండ్ ఫాలో అవుతూ నేను పెట్టట్లేదు. సో అలాంటప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఇన్వెస్ట్ చేసినా నాకు రిటర్న్స్ ఎలా వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి అలా చూసినా పర్లేదు. బట్ ఎస్ఐపికి మాత్రం రోలింగ్ రిటర్న్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నప్పుడు వరకు ఒక డౌట్ ఉంది, అసలు XIRR అంటే ఏంటి, అసలు యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి, అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటి అని చెప్పేసి. అసలు వీటిని చూస్తున్నాం కానీ ఎగ్జాక్ట్లీ ఏ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎస్ఐపి అయితే ఏ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఈ వీడియోతో మొత్తం అంతా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.